సో జపాన్ నుండి ఐ హోప్ 1949 లో అనుకుంటా ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, బట్ 1949 ఆఫ్టర్ ఇండియా నుంచి చైనా వాళ్ళకి ఫ్రీడమ్ అనేది రావడం జరిగింది. సో వాళ్ళు మనము ఎట్ ద సేమ్ టైం ఫ్రీడమ్ ఉన్నట్టు. సో హౌ ఇట్ చైనా బికేమ్ 33 అండ్ హౌ ఇండియా షేర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే కొన్ని ఇండియాకి 1940 ఎవరిలో ఫ్రీడమ్ వచ్చింది? ఇండియా, చైనా. ఇక్కడ ఏంటంటే మనం ఎల్పిజి మోడల్ 1990 తీసుకుంటున్నాం. ఇటువంటి ఎల్పిజి మోడల్ వాళ్ళు 1970s లోనే తీసుకుని రావడం జరిగింది. సో వాళ్ళు 20 years ముందే అర్థం చేసుకున్నారు ఏం చేస్తే డెవలప్మెంట్ పోతుంది. ఓకేనా? కాబట్టి వాళ్ళు మనకంటే 20 years ముందే వాళ్ళు ఎల్పిజి మోడల్ తీసుకొస్తే మనం 1990 లో తీసుకురావడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్, వాళ్ళు స్కిల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఈవెన్ టుడే ఇండియా ఎక్కువ స్కిల్స్ కి ఇంపార్టెన్స్ లేదు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ స్కిల్స్ కి